ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమారే కావాలని బీహార్ ప్రజలు కోరుకోవడం వల్లే బీజేపీకి అనుకూల ఫలితాలు రాలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తాము చెప్పలేకపోవడం తీవ్ర నష్టం కలిగించిందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మేము ప్రయత్నం చేశాం. మేము అక్కడ ముఖ్యమంత్రి కానీ అధికారంలో కానీ మేము లేము. ఇప్పుడు మేము ప్రయత్నం చేసాం అధికారంలో రావడం కోసము. కానీ నితీష్ కుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బీహార్ ప్రజలు కోరుకున్నారు. అక్కడ మహాకూటమి గెలిచింది. ఆయనకు తోడు ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, గతంలో విడిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా కలిశారు. అక్కడ కలిసి మేము చిన్న పార్టీలతో ఫ్రంట్ చేసాం. కానీ వాళ్ళు ప్రధానమైనటువంటి ఒక కాలంలో బీహార్ను ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కూటమి కావచ్చు, ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి చరిత్ర కాంగ్రెస్ కానీ, మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మరి ఆయన వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ చూసి ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు నితీష్ కుమార్ అయితే బాగుంటుంది అనేటువంటి భావన అక్కడ ప్రజల్లో వచ్చింది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మాకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకున్నారు. దానికి లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ కాంగ్రెస్ కానీ కలిసి వచ్చింది. కాబట్టి అక్కడ ఈరోజు మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు.